కమ్యూనిటీ ఇన్వాల్వ్‌మెంట్ అంటే మేజర్‌గా కమ్యూనిటీలో జరుగుతున్న రకరకాల వృత్తులు గానీ, ఏవైతే ఉన్నాయో వాటి మీద అవగాహన పెంపొందించడానికి పిల్లలకి క్షేత్ర పర్యటనలు చేయాల్సిన అవసరం ఉంటది. దాంతో పాటు జీవిత నైపుణ్యాలు చాలా పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు కూడా మీరు చెప్పిర్రు. ఇప్పుడున్న ఈ కార్పొరేట్ సొసైటీ గానీ, లేదంటే ఇక్కడ ఏదైతే ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో జరుగుతున్న సమాజంలో జరుగుతున్న మార్పుల మూలంగా పిల్లల లోపల నైతిక విలువలు కొరవడుతున్నాయి అన్న విషయాన్ని మీరు ప్రస్తావిస్తూనే అంతర్లీనంగా ప్రస్తావించారు. కాబట్టి ఈ జీవిత నైపుణ్యాలు గానీ, విలువలు గానీ వీటిని తెలుసుకునేటట్టు పిల్లలకి ఈ నైపుణ్యాల పరిచయం గానీ, అక్కడ మా సమాజంలోకి పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళతోని మాట్లాడే బిహేవియర్ గానీ అవన్నీ కూడా పెంపొందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటది. దాంతోపాటు సాంస్కృతిక పరిరక్షణ. ఇప్పుడు మనం కూడా మన తెలంగాణ రాష్ట్రం అనేది నేపథ్యమే మన ఏవైతే మన యొక్క సంస్కృతిని యొక్క అణగారిన వర్గాల నుంచి మన సంస్కృతిని తక్కువ చేస్తురన్నది కూడా ఒక కారణంగానే మనం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఏదైతే మనం సంస్కృతిగా మన తెలంగాణ సంస్కృతి కానీ వాటి కళలకు కానీ సరైన ఆదరణ లేదు అనే ఏదైతే మనం అనుకున్నామో ఆ విధంగా వీటిని కూడా పరిచయం చేస్తూ పిల్లలకు చిన్నగున్నప్పటి నుంచే మనము ఈ సాంస్కృతిక పరిరక్షణలో భాగంగా కళలను అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న కళలు కానీ అక్కడ ఎవరైతే కళాకారులు ఉన్నారో వాటిని పరిచయం చేస్తూ వాటిని తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది.